మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుండెల్లో లింగం అనే పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని ఆ యువకుడు రాశారు. ఆ యువకుడు నేటికి దినసరి కూలీగా తాపి పని చేస్తూ పొలంలో రైతుగా కూడా పనిచేస్తున్నారు. ఒక సామాన్యుడు, ఆ కుర్రవాడి పేరు అభిరామ్. నిజానికి అతను ఒక చిన్న రైతు కూలి, పెద్దగా చదువుకోలేదు, కానీ శివతత్వాలు చాలా రాస్తున్నాడు. అవును, నేను దొంగనే, గుళ్ళో ఉండే లింగాన్ని తీసుకొచ్చి గుండెల్లో పెట్టుకున్నాను అని రాసిన వాడు కుర్రాడు. ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాసింటారు, ఎన్ని కవితలు రాసింటారు? దాదాపు 2000 పైగా కవితలు ఉంటాయి, పాటలు వచ్చి 100 పైగా ఉంటాయి. ఇప్పుడు ఈ సాహిత్యం మీరు కొనసాగించే క్రమంలో సార్, అంటే మీకు ఏమైనా ఫైనాన్షియల్గా ఆదాయం ఏమైనా సమకూరుతుంది సాహిత్యం నుండి? సింగర్ సమస్యతో చాలా బాధపడ్డా చాలా కాలం. ఎందుకంటే ఒక పాటను పాడించాలంటే వేలల్లో అడుగుతున్నారు సింగర్స్. ఏదో పనులు చేసుకొని బతికేవాళ్ళు. ఒకానొక సందర్భంలో ఆయన అంటే మేము బతికుండకూడదు అంటే సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నారంట. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న విషయం నిజమే, బయటి ప్రపంచం ఏమీ తెలియదు. అంటే చాగంటి కోటేశ్వరరావు గారి మాటలతో చాలా బాధపడ్డారని చెప్పి విన్నాను సార్. అసలు నిజమే? అసలు ఎందుకు ఆ సందర్భం వచ్చింది? నిజమే. ఓకే, అంటే నేటి ప్రపంచంలో లేటెస్ట్గా నేటి యువతకు అంటే సాహిత్యం వైపు వచ్చే యువతకు ఏం చెప్తారు సార్? సాహిత్యం వైపు యువత చాలా తక్కువగా వస్తుందని చెప్పాను. ఎందుకంటే సాహిత్యంలో డబ్బులు అనేది అంతగా ఏమీ రాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఈరోజు మీకు పొలాల్లో పనిచేసే దినసరి కూలీను పరిచయం చేయబోతున్నాను. ఆయన రాసిన పాటలు అమోఘం, ఆయన రాసిన కవితలు అద్భుతం. ఆదోని నియోజకవర్గంకి ఆయన ఒక దిక్సూచి అని చెప్తే మీరు నమ్ముతారా? ఎస్, ప్రస్తుతం ఈరోజు మన అతిథి. ఆయన ఒక పుస్తకం రాశారు, ఎన్నో పుస్తకాలు రాసి ప్రచురితం సైతం చేశారు. మన ముందు ప్రస్తుతం గుండెల్లో లింగం అనే పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని ఆ యువకుడు రాశారు. ఆ యువకుడు నేటికి దినసరి కూలీగా తాపి పని చేస్తూ పొలంలో రైతుగా కూడా పనిచేస్తున్నారు. ఆ యువకుడు ఎవరో కాదు, ఆదోని పట్టణంలోని పర్వతాపురం గ్రామానికి చెందిన అభిరామ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మా సుమన్ టీవీ స్టూడియోకి ముందుగా మీకు స్వాగతం సార్. నమస్తే. సుమన్ టీవీకి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకే సార్, చెప్పండి, ఒక సామాన్య రైతు, ఒక తాపి కూలి, ఈ పని చేసుకుంటూ మీరు కవిగా నేడు 2 రాష్ట్రాల్లో ఒక వెలుగుతున్నారు సార్. అంటే ఎలా సాధ్యం అవుతుంది సార్? మనసుంటే మార్గం ఉంటుంది అంటారు, అందులో భాగమే ఇదని చెప్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు సాహిత్యం అంటే ఇష్టం. నేను స్కూల్ డేస్లోనే రాసేవాడిని, చాలామందికి తెలియదు. కానీ అది బయటికి రావడానికి, బయటి ప్రపంచానికి 2014 నుంచి తెలుస్తూ ఉన్నది. అంతకుముందు కూడా నేను రాశాను చిన్నపిల్లలకు. ఓకే, మీ సాహిత్య ప్రపంచం ఎప్పటి నుండి మొదలైంది సార్, మీ ప్రస్థానం? నా సాహిత్య ప్రస్థానం వచ్చి 2014 నుంచే మొదలైంది. అప్పటి నుంచి కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతానికి 2 పుస్తకాలు అయిపోయాయి. ఒకటి అక్షరమే నా ఆస్తి అని గవర్నమెంట్ ప్రభుత్వమే వేయించింది. రెండోది వచ్చి గుండెల్లో లింగం, తనకెళ్ళ భరణి గారు, బండి సంజయ్ గారు వేశారు. ఓకే, ఇక్కడ హైదరాబాద్లో చేశారు. వరంగల్ మహాశివరాత్రి రోజు వేశారు. మొదటి పుస్తకం వచ్చి 1000 పుస్తకాలు గవర్నమెంట్ ఏం చేసిందంటే 100 పుస్తకాలు మాత్రమే నాకు ఇచ్చింది. మిగిలిన 900 పుస్తకాలు ఇండియా మొత్తం లైబ్రరీస్లో పెట్టేసింది. పుస్తకాలు లైబ్రరీస్లో ఉన్నాయి. రెండోది అయితే ఒక్కరోజు 500 ప్రింటే వేసాం గుండెలో లింగం పుస్తకాలు. మొదటి రోజు 400 కాపీలు అమ్ముడైపోయాయి. మిగిలిన కాపీస్ మనకు గుర్తుగా ఉండాలని తీసుకున్నాము. ఆయన ప్రేక్షకుల అభిమానంతో పోస్టుల ద్వారా అవి కూడా అయిపోయాయి. చాలా అరుదుగా కొన్ని ఉంటే మీకు చూపించడానికి ఒకటి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ పుస్తకం రాయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? ఇన్ని రోజులు నేనేం చెప్పలేను, కానీ నేను పని చేస్తూ ఖాళీగా ఉన్న టైంలో అక్కడున్న సిచ్యువేషన్ బట్టి, సమస్యలను బట్టి ప్రతిదాన్ని నేను అప్లై చేసుకుంటూ దేవుడికి చెప్పుకోవడం. సహజంగా సొసైటీలో జరిగేవి మనుషులకు లేకుంటే రాజకీయ నాయకులకు చెప్పుకుంటే మా మనోభావాలు దెబ్బతున్నాయి, అది ఇది నానా పంచాయతీ వస్తుంది. అదే దేవుడికి చెప్పుకుంటే ఏ బాధ ఉండదు కదా అనే ఉద్దేశంతో రాసుకున్నది ఆ పుస్తకం. అంటే ఆ సందర్భంలో మీకు ఆ ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ అనుగుణంగా మీకు కవిత రాస్తారు, దాన్ని ఇది చేస్తారు. అంటే అప్పటికప్పుడు కవిత, జరిగిన ఇన్సిడెంట్ మీద కవిత రాసుకోవడం నాకు ఇష్టం. అలా కొనసాగిస్తూ పోతుంది. అందులో భాగంగా ఈ పుస్తకం, నా కవితల్లో ఈ పుస్తకం అనేది చాలా చిన్నది, ఇంకా చాలా ఉన్నాయి. అంటే మామూలు పుస్తకాల్లో ప్రచురితం కాకుండా ఇంకా బోలెడు ఉన్నాయంటారు? అయితే చాలా ఉన్నాయి. అన్ని
పుస్తకాల రూపంలో వేయాలంటే ఇంచుమించు 10 పుస్తకాలు అవుతాయి. అంటే ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాసింటారు, ఎన్ని కవితలు రాసింటారు? దాదాపుగా 2000 పైగా కవితలు ఉంటాయి. పాటలు వచ్చి 100 పైగా ఉంటాయి. పాటలు ఒకప్పుడు నేను రాసేవాడిని కాదు, కానీ ఈ మధ్యలోనే పాటలు రాయడం మొదలుపెట్టాను. ఎందుకంటే పాటలు జనాల్లో మిళితమైపోయాయి. పాటలు తొందరగా మార్పును తెస్తాయి, ఆలోచింపజేస్తాయి. కవితలు ఈ మధ్య పుస్తకాలు ఎవరు చదవడం లేదు, అది ఇబ్బంది పడుతున్నారు. అందరూ డిజిటల్ వైపు వచ్చేస్తున్నారు. కాబట్టి నేను కూడా మారాలనే ఉద్దేశంతో పాటలు రాయడం మొదలుపెట్టాను. కానీ సింగర్ సమస్యతో చాలా బాధపడ్డా చాలా కాలం. ఎందుకంటే ఒక పాటను పాడించాలంటే వేలల్లో అడుగుతున్నారు సింగర్స్ వచ్చి. అది మన వల్ల అయ్యే కథ కాదు. మనమా పూర్ ఏదో పనులు చేసుకొని బతికేవాళ్ళు. అలాంటి ఇబ్బంది పడుతున్న సమయంలోనే ఆన్లైన్ అనేది ఒక వరంగా దొరికిందని చెప్పుకోవాలి. అందులో వచ్చింది ఏఐ టూల్స్. నేను ఏఐ టూల్స్తోనే ఇప్పటిదాకా 100-200 పాటలు పాడించి యూట్యూబ్లో పెట్టాను. దాన్ని 3 లక్షల పైగా వ్యూవర్స్ చూస్తున్నారు. అది రన్నింగ్ అవుతూ ఉంది. ప్రస్తుతానికి ఆదోని జిల్లా పాటలు రన్ అవ్వడం కూడా అందులో భాగమనే చెప్తున్నాను. ఓకే, అంటే ఈ సాహిత్యం మీరు కొనసాగించే క్రమంలో సార్ మీ కుటుంబం నుండి ఎలాంటి సహకారం అందింది సార్? మా కుటుంబానికి ఈ సాహిత్యానికి ఎటువంటి సంబంధం లేదనే చెప్తాను. ఎందుకంటే మా ఏరియాలో చదువు కూడా పెద్దగా పట్టించుకోరు. వాళ్లకు వ్యవసాయం, పొలం పనులు అదే పెద్ద ప్రపంచం. అంతకుమించి వేరే ప్రపంచం చూసి వాళ్ళ పిచ్చోళ్ళ చూస్తారు. ఎందుకంటే మనకి ఎందుకులే, వాడు మన పనిలో లేడని. కాబట్టి నాకు అనుకోకుండా ఈ సాహిత్యం బయటి ప్రపంచం నుంచి వచ్చింది. కాబట్టి ఆ పనులు చేస్తూ ఈ పనులు చేస్తూ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నా వాళ్ళ పనులతో పాటు. అంటే ఇప్పుడు ఈ సాహిత్యం మీరు కొనసాగించే క్రమంలో సార్ అంటే మీకు ఏమైనా ఫైనాన్షియల్గా ఆదాయం ఏమైనా సమకూరుతుందా సాహిత్యం నుండి? ఒకప్పుడు సాహిత్యం నుంచి నాకు 2014 నుంచి 2020 దాకా దాదాపుగా సాహిత్యం నుంచి ఆదాయం ఏం సమకూరలేదు. అప్పటికి పెద్దగా నాకేమీ తెలియదు. వచ్చింది ఏదో రాస్తున్నా. ఈ విచిత్రం ఏంటంటే నేను రాసినవన్నీ మొబైల్లోనే ఉంటాయి. ఎక్కడ పుస్తకం రూపంలోనో, టెక్స్ట్ బుక్లోనో, నోట్బుక్లోనో ఉండవు. ఎందుకంటే నేను మొత్తం టైప్ చేసి అప్పటికప్పుడు సోషల్ మీడియా వేదిక కదా అని అందరితో పంచుకుంటుంటాను. ఆ విధంగా పంచుకుంటూ వచ్చేసరికి 2016 నుంచి నాకు పరిచయాలు ఎక్కువైపోయాయి. 2 రాష్ట్రాల్లో వివిధ గ్రూపులు, సన్మానాలు, సభలు పిలవడం మొదలుపెట్టారు. నేనేమంటే ఆ పబ్లిసిటీ, ఆ గోల ఎందుకని నేను వెళ్లకుండా సైలెంట్గా ఉంటున్నా. ఆ తర్వాత రాజకీయ నాయకులు వాళ్ళందరూ 2019 నుంచి పిలుస్తున్నారు. వాళ్ళు అడిగినవని రాసిచ్చేవాడిని. అలా ఉన్నప్పుడు కరోనా టైంలో కొంచెం ఇబ్బందికి గురయ్యాను. ఎందుకంటే రాసి అందరికీ ఫ్రీగానే ఇస్తున్నాను. ఆర్థికంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో హెల్త్ బాగాలేక బాధపడుతుంటే ఓ పెద్ద ఆయన కాల్ చేశారు. కాల్ చేసి ఉన్న పళంగా నాకు రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది, ఓ కవిత రాయమని చెప్పారు. సరేలేండి అని ఇప్పట్లాగే బాధపడుతున్నా. నా జ్వరాలు అవన్నీ ఆర్థిక సమస్యలు, హెల్త్ కండిషన్ ఏం చెప్పకుండా రాస్తానని రాసి ఇచ్చేసాక వదిలేశాను. ఆయన వెంటనే కాల్ చేసి కవిత చాలా బాగుందండి, మీకు నేను గిఫ్ట్ కింద 1000 రూపాయలు ఇస్తానన్నారు. నాకు అర్థం కాలే, అలా ఇస్తారని కూడా అప్పటిదాకా నాకు తెలియదు. కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. నిజమండి, ఎందుకంటే సార్ నేను రాశాను అందరిలాగే, మీరు 1000 రూపాయలు ఇచ్చారు, నాకు అది ఇప్పుడు అవసరం. ఎందుకంటే కొన్ని పరిస్థితుల రీత్యా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాను. అలాంటి టైంలో మీరు భలే నాకు సాయం చేశారంటే, మీరు భలేవారండి, ఇప్పటిదాకా మీరు రాసిన దానికి ఎవరో డబ్బులు ఇవ్వలేదండి. నేను అడగలేదు సార్ అన్న. అది తప్పు. ఇంత రాస్తున్నారు, ఏ సినిమాలో అయినా ఎక్కడైనా డబ్బులకే కదా ఎవరైనా చేసేది. ఇంత సాహిత్యం పెట్టుకొని మీరు డబ్బులు ఎందుకు అడగరు? ఖచ్చితంగా డబ్బులు తీసుకునే రాయండి అని ఒక ఇంటి ఇచ్చారు. ఇదేదో అవకాశం బాగుందే కదా అనుకున్నా అప్పటి నుంచి. కానీ నాకు కొంచెం మొహమాటం ఎక్కువ, ఎవరిని ఏమీ అడగలేను. మనది రాసింది నచ్చిందో లేదో కూడా మనకు తెలియదు కదా. అప్పటి నుంచి నేనేం చేసిన, ప్రమోషన్ కోసం నా కవితలతో పాటు ఓన్గా సొసైటీ గురించి రాసే కవితలతో పాటు మీకు వ్యక్తిగతంగా ఏమైనా కావాలన్నా, పాటలు కవితలు కావాలన్నా నన్ను సంప్రదించండి అని మొదలుపెట్టి ఒక ప్రమోషన్ నాకు నేనే ఇచ్చుకునేవాడిని కింద. దాని ద్వారా చాలా 2 రాష్ట్రాల నుంచి, కొంతమంది కర్ణాటక నుంచి కూడా కాల్ చేసి తీసుకుంటారు. అంటే మీరు అంటే ఇప్పటి వరకు అంటే ఎన్ని పురస్కారాలు, ఎన్ని అవార్డ్స్ మీ యొక్క కవితల ద్వారా అందుకోగలిగారు సార్? పురస్కారాలకి సంవత్సరానికి 4-5 పురస్కారాలకు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు. కానీ నేనే ఆర్థిక పరిస్థితుల రీత్యా కానీ లేకుంటే పబ్లిసిటీ ఎందుకనే ఉద్దేశంతో నేను ఎప్పుడు వెళ్ళట్లేదు. అంటే మామూలు సహజంగా చాలా మంది పురస్కారాలు వస్తే చాలా అని చెప్పి పరిగెడుతున్నారు, కానీ మీరు ఆ పురస్కారాలు అందుకోవడానికి డబ్బులు లేవని చెప్పేసి వెళ్ళడం లేదంటారు. డబ్బులు లేవని ఒకటి, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తాం మేమే అని కూడా చెప్తారు. వద్దు సార్, నాకు ఆ పబ్లిసిటీ అవసరం లేదు, ఉన్నది ఏదో చాలు అనుకుంటున్నాను. చాలా పురస్కారంతో పాటు మీకు అవార్డు, నగదు అవార్డులు కూడా ఇస్తామని చెప్పారు. నాకు ఎందుకు పెద్దగా ఇష్టం లేక నేను పబ్లిసిటీ చేసుకోవడం లేదు, వెళ్ళడం లేదు. నా వంతుగా ఏమైనా రాసి ఇవ్వాలంటే చెప్పండి, రాసి ఇస్తా అంట.
అంతవరకు. కానీ పురస్కారాలు ఇప్పటికీ 5-6 పురస్కారాలు నేనే తీసుకున్నా. అందులో అక్షర దీక్ష పురస్కారం ఒకటి, సాహితీరత్న పురస్కారం ఒకటి, మేకా రవీంద్ర గారు మొట్టమొదటిగా నాకు ఇచ్చారు. నేను ఇంకా అప్పుడు చిన్న పిల్లానని చెప్పాలి, 2014 వయసులో. అప్పటి నుంచి బాల మేధావిగా ఇవన్నీ కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పటికి ఎన్నో వచ్చినా నేను తీసుకున్నవైతే ఒక 5-6 పురస్కారాలు తీసుకున్నా. దానికి నేనైతే పేపర్లో కానీ ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలేదు. వాళ్ళు ఇచ్చారు, సంతోషంతో తీసుకున్నా, అంతవరకు. అంటే ఇప్పుడు మీరు ఒక దినసరి కూలి, అంటే వ్యవసాయంలో మీరు పనులు చేసుకుంటూ ఉంటారని చెప్పేసి చెప్పారు. అంటే ఇలాంటి వ్యక్తికి అంటే రాజకీయంగా అయితేనేమి సినిమా ప్రముఖులతో ఎలాంటి పరిచయాలు ఉన్నాయి? ఇప్పుడు సాహిత్యం అనేది ప్రతి రంగానికి అనుకూలంగా ఉంటుంది. అది శ్రామికుడికి కానీ, దినసరి కూలికి కానీ, రైతుకు కానీ, రాజు కూడా ఉంటుంది ఒక రకంగా. రాజకీయ నాయకుడికి కాదు, ప్రతి వాళ్ళకి ఏదో ఒక అవసరాన్ని బట్టి వాళ్ళకు అక్షర రూపంలో ఏదో ఒకటి అవసరం అవుతుంది. ఆ విధంగా నేను చాలా గ్రూప్స్లో నాకు తెలియకుండానే ఒక 20 లక్షల మందికి కాంటాక్ట్ నా నెంబర్ ఉంటుంది. ఓకే. వాళ్ళు ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి చేస్తారో తెలియదు, చేస్తారు. నేను రాజకీయ నాయకుడిని, నేను ఒక సాహితీ మేధావిని, నువ్వు భలే రాస్తావు, సూపర్ రాస్తావు. నాకు నిజంగా నవ్వు వస్తుంటుంది. అప్పుడు నేను పొలంలో పని చేస్తుంటా. నేను అంటా కొన్నిసార్లు, నేను ఎండలో ఉన్నా సార్ మీరు ఏదో చెప్తున్నారంటే నమ్మకం లేదంటున్నారు. ఇంకా విచిత్రమైన సందర్భం ఏంటంటే చాలామంది నా గురించి చాలా స్కూళ్ళల్లో చెప్పారు. అంటే ఒక అబ్బాయిని మీకు పరిచయం చేస్తాము, మీరు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కదా. ఆ అబ్బాయి చదివిందే 10th. ఆ 10th ఇలా మొదలు పెట్టాడని స్కూల్లో పిల్లలు నాకు కాల్ చేశారు లైవ్లో. ఏంటంటే మేము స్టూడెంట్స్ అండి, మా సార్ మీ గురించి గొప్పగా చెప్పారు. అసలు అంత ఆనందం ఎప్పుడు కలగదేమో నాకు తెలిసి, అది పెద్ద వండర్ అనే ఫీల్ అవుతాను ఇప్పుడు. మీరు చదివింది 10th వరకునే సార్? నేను ప్రస్తుతానికి 10th వరకు చదివి ఆర్థిక సమస్యలు రీతి చదువు ఆపేశాను. ఓకే. కానీ నాకు చదువు అంటే ఎనలేని మక్కువ చిన్నప్పటి నుంచి. 10th వరకు కూడా ఒక డ్రిల్ పీరియడ్ ఉంటుంది ప్రతి వారికి. ఆ పీరియడ్లో వైఎంకే స్కూల్ టు లైబ్రరీ ఉంటుంది ఆదోని. అక్కడికి నేను రైల్వే పట్టాలపైన అంటే స్టార్ట్ అవుతుంది, తొందరగా వెళ్ళేసి ఒక పుస్తకం ఆ కొద్ది టైంలో చదివి రిటర్న్ వచ్చేవాడిని అరగంటలో. నా బాధ చూడలేక డ్రిల్ పీరియడ్ మేడమే డబ్బులు ఆమె కట్టేసి నాకు పుస్తకం ఇంటికి పంపించేది. ఆ విధంగా చిన్నప్పటి నుంచే పుస్తకాలపైన, కవితలపైన ఆసక్తి ఎక్కువగా పెరిగిపోయింది. అది తర్వాత నేను చదువు మానేసేయడం, ఆయన పుస్తకాలు చదవడం మానుకోలేదు. రోజు పని చేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళి లైబ్రరీలో 1 గంట చదివి వెళ్ళిపోయామండి ఇంటికి. ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇలా రాయకూడదు అది ఇది చెప్తుంటే, నిజమే కదా చిన్నప్పుడు రాసిన కూడా ఉన్నాయని ఒక్కొక్కటి పుస్తకం రూపంలో పెట్టుకున్నా. కానీ ఆ పుస్తకాలు మిస్ అవ్వడంతో దాని మీద ఉన్న ఆసక్తి, బాధ కలిగి వదిలేశాను, పోయాయని. కానీ 2014 నుంచి నేను డిజిటల్లోకి వచ్చేసాను. అంటే అభిరామ్ గారు ఇంత జరుగుతున్న క్రమంలో అంటే ఒకానొక సందర్భంలో ఆయన అంటే మేము బతికుండకూడదు అంటే సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నారంట సార్. అంటే ఎలాంటి కారణాలతో ఇలాంటి మీరు క్షణికావేశాలకు లోటు కావచ్చు అంటే, ఎందుకంటే మీకు ఇంత నాలెడ్జ్ ఉండి కూడా ఇలాంటి నిర్ణయాలు కూడా ఇదయ్యారని చెప్తే? సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న విషయం నిజమే, కానీ ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడని నేను ఒప్పుకోను. ఓకే. ఎందుకంటే అది మొదటి అడుగు అంటాను. ఎందుకంటే అప్పటికి తెలియని నాలెడ్జ్, బయటి ప్రపంచం ఏమీ తెలియదు. నాకు ఇంట్లో పరిస్థితులు, చదువు, ఇల్లు, పనులు అంతే తెలుసు. ఇప్పుడు ఇంట్లో మా ఏరియా ఎలా ఉంటుందంటే, మన పొలాలన్నీ కరువులు, నష్టాలు, కష్టాలు ఇవే ఎక్కువ ఉంటాయి. ఇంట్లో పెద్దలు ఏం చేస్తారు, పొలాల్లో వచ్చిన బాధలు అవి తెచ్చి అంతా పిల్లల మీద తెచ్చిస్తారు. వాళ్ళకి ఎవరి మీద చూపించాలో కూడా తెలియదు. ఆ భారాలు ఎక్కువైనప్పుడు వాళ్ళ బాధలు, తిట్టినవి తట్టుకోలేక ఎందుకురా ఈ బతుకు చచ్చిపోదాం అనుకున్న మాట కూడా నిజమే. చాలాసార్లు అలా అనుకున్నా. కానీ అలా చనిపోకూడదు, మనకంటూ ఒకటి ఏదో చేయాలి, ఖచ్చితంగా నిర్ణయించుకోవాలని ఆవేదన నుంచి చాలాసార్లు బాధపడ్డా. ఆ బాధ నుంచి ఏదో చెయ్యాలి, ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక భయానక సంఖ్యలో కట్టేశారు. ఎంత పెద్ద ఏనుగైనా తాడు ఒప్పుకోలేదు, ఎందుకంటే ఆ సంఖ్యలో ఉంటుంది కాబట్టి. నా పరిస్థితి కూడా ఒక రకంగా అలాగే చెప్పుకోవాలి. అలా కాదు, ఆలోచనలు ఉన్నాయి కదా, వాటితోనే ఏదైనా మొదలు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను సాహిత్యంలోకి రావడం జరిగింది. అంటే మీ జీవితంలో ఇవేనే సార్ కష్టాలు, ఇంకా భయంకరమైన కష్టాలు ఏవైనా ఎదురు చూసారు, అవి చూసారా? వ్యక్తిగతంగా చాలా ఉన్నాయి. ఆకలేములు, కష్టాలు, కన్నీళ్ళు అవన్నీ సహజం కదా, ఎవరికైనా ఉంటాయి, సహజం. అంటే కష్టాలనే సహజంగా దాటుకుంటూ ముందుకు వచ్చారు. తప్పదు. అంటే మీ జీవితంలో అంటే మీరు తనికెళ్ళ భరణి గారు అయితేనేమి, అంటే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీద మీ పుస్తకాన్ని, ఇప్పుడున్న పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారని చెప్పేసి విన్నా సార్. అంటే వీరితో ఎలా సన్నిహితం ఏర్పడింది? వెంకయ్యనాయుడుతో పుస్తకం ఆవిష్కరించలేదు. నా 2 పుస్తకాలు ఆయన చదివి
నాకు ఆయన ఉపరాష్ట్రపతిగా ఉండగానే ఇలాంటి అబ్బాయి ఇలాంటి పుస్తకాలు రాయడం మామూలు విషయం కాదని ఒక ప్రశంసాపత్రం లెటర్ పంపించాడు ఆయన సైన్తో. అది అప్పుడు కొంచెం వైరల్ అయింది సోషల్ మీడియాలో కూడా. ఆ తర్వాత నేనే ఆశ్చర్యపోయాను, వెంకయ్య నాయుడు ఏమిటి నా పుస్తకాలు మెచ్చుకోవడం, నాకే అర్థం కాలేదు. కానీ ఆయన రమ్మన్నాడు, 2 సార్లు ఆయన కలిశాను, చాలా సంతోషంగా ఉంది. ఆయన కలిసి ఆయన స్పందించిన తీరు కానీ, ఇలాగే రాస్తూ నీకంటూ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఆ నమ్మకం ఎందరో పెద్దలు వాళ్ళ ఆశీర్వాదంతో ఇలా వెళ్తుంది. ఎందుకంటే నేను సాహిత్యంలో కూడా నాకు చాలామంది ఆసరా ఉంది. నేను అంత ఈజీగా కొనసాగించలేదు. ఇన్ని బాధలు పడుతూ సాహిత్యాన్ని కొనసాగించాలంటే కూడా పెద్ద ధైర్యమే కావాలి ఒక రకంగా. నేను 10th చదివాననే చెప్పాను. చాలామంది నాకు కాల్ చేసి పెద్దలు తిట్టేవారు, నువ్వు 10th చదివానని వేరే సభల్లో చెప్తే మమ్మల్ని నమ్మడం లేదు ఎవరు, మా కోసమైనా నువ్వు డిగ్రీ చేయమన్నారు. సరే ఉన్న సమస్యలు సరిపోవు నాకు, మళ్ళీ డిగ్రీ ఏంటంటే లేదంటే నేను అవాయిడ్ చేశా. అలాంటిది శ్రీకాకుళం నుంచి ఒక అమ్మాయి పరిచయం అయింది, రమ్య అని, సోషల్ వెల్ఫేర్, ఎప్పుడు అనాథ పిల్లలు అలా ఉంటుంది. ఆమె పరిచయంతో చాలా బాండింగ్ ఏర్పడింది ఫ్రెండ్గా. అలా అనుకున్న సందర్భంలోనే నీకు ఖచ్చితంగా డిగ్రీ చేస్తేనే నాతో మాట్లాడు, లేకుంటే లేదని ఒక కండిషన్ పెట్టింది. ఇది ఎక్కడ తలనొప్పిరా బాబు, ఉన్నది ఎక్కువైపోయిందని నేను ఎంత బాధపడ్డా వినలే. ఆమె కోసమని నాకు తెలియదు డిగ్రీ ప్రపంచం ఎలా ఉంటుందో కూడా. వెళ్ళి డిగ్రీలో జాయిన్ అయ్యా ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్లో. ఆ తర్వాత ఆమె 3000 ఇచ్చింది. ఆ 3000తో జాయిన్ అయ్యాక తెలుగు లెస్ అని ఓ ప్రముఖ సభ్యుల కుటుంబం ఉంటుంది. నిజానికి అక్కడ ఉభయ రాష్ట్రాలు కాదు, తమిళనాడు, కర్ణాటక, అన్ని రాష్ట్రాలు, ఇండియాలో ఉన్న అందరూ ఆ సమూహంలో ఉంటారు పెద్దలు. విచిత్రం అంటే మనం ఒక కుటుంబంలోనే ఎన్నో కళలు ఎన్నో గొడవలు ఉంటాయి. అక్కడ అలా కాదు, అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఒక కుటుంబంలో. అది విచిత్రంగా అనిపించింది నాకు. అందులో నేను అనుకోకుండా జాయిన్ అవ్వడము, వాళ్ళు నాకు ఎలా రాయాలు ఓనమాలు నేర్పినట్టు నేర్పడము, ఏ సమస్య వచ్చినా వాళ్ళు మేమున్నాం, నీకేమన్నా ఆర్థికంగా ఉందో చెప్పు. నేను ఇప్పటికీ చాలాసార్లు అడగలేను కానీ వాళ్ళే అడిగి మరి ఏదైనా కావాలంటే చెప్పు అంటుంటారు. ఒక రకంగా నేను చాలా అదృష్టవంతునని భావిస్తాను. నా చుట్టుపక్కల తెలుగు లెస్స కుటుంబ సభ్యులే కాకుండా చాలా గ్రూపుల్లో చాలామంది మేధావులు కూడా నీకేం కావాలన్నా కాల్ చేయమంటుంటా. ఆ మాట చాలా రుణపడి ఉంటాను వాళ్ళకు. అలాగే ఈ సాహితీ ప్రపంచంలో నాకు సాహితీ పరంగా కాకుండా ఆర్థికంగా సాయపడుతూ ఈ సాహిత్యాన్ని మాత్రం ఆపకని తెలియజేసిన స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను. ఓకే, అంటే మీ జీవితంలో, అంటే మీ సాహిత్య జీవితంలో అంటే చాగంటి కోటేశ్వరరావు గారి మాటలతో చాలా బాధపడ్డారని చెప్పి విన్నాను సార్. అసలు నిజమే, అసలు ఎందుకు ఆ సందర్భం వచ్చింది? నిజమే, నాకు చాగంటి కోటేశ్వరరావు అనేవారు మానసిక గురువు. నేను ఈ స్థాయిలో రామాయణం, భారతం ఇవన్నీ తెలుసుకోవడానికి ఆయనే ముఖ్య కారణం. నాకేంటంటే కొంచెం అత్యుత్సాహం ఎక్కువ. ఏదైనా నాకు సాయపడిన వాళ్ళతో చేయిద్దాము అది ఇదని ఎక్కువగా నాకు నేనే ఊహించుకుంటుంటా. అప్పుడప్పుడు కొన్ని బెడిసి కొడుతుంటాయి. అలా భాగంగా నా పుస్తకాలు గవర్నమెంట్ది ఒక పుస్తకం అయిపోయాక రెండో పుస్తకం అమెరికా నుంచి ఒక ఆమె కాల్ చేసి, రంగరాజ్య పద్మజ ఆమె పేరు, వద్దిరాజు సోదరుల సంస్థ, నేను ఈ శివుడు కవితలనే నేను వేస్తాను అబ్బాయి, ఖర్చు మొత్తం నేను భరిస్తాను. చాలా సంతోషమమ్మ, ముందు మాటలు వచ్చి నేను గరికపాటి వారితో, చాగంటి వారితో, తనికెళ్ళ బన్ని వారితో రాయిస్తా అన్న. అందులో భాగంగా వాళ్ళ నెంబర్స్ కోసం వెతుకుతూ ఉన్నా. తనికెళ్ళ బన్ని గారు చాలా స్పాట్గా రెస్పాన్స్ అయ్యారు. పర్లేదు, చాలా నేను చూసుకుంటాను అన్న, అది ఇది చాలా బాగున్నాయి, నేను నా వద్ద సాయం చేస్తా అన్నారు. ఆ తర్వాత వారు అన్నారు, ముగ్గురు ముందు మాటలంటే కుదరదు, కష్టమే అన్నారు. సరేలే సరే నేను చాగంటి వారి కోసం చూశాను. నెంబర్ ఇచ్చారు, ఎవరు కాల్ చేశాను, చేస్తే ఆయన రెస్పాన్స్ అవుతూ, అసలు ఎవరు నువ్వు, నాకేం సంబంధం, నేను ఎందుకు ముందు మాట రాయాలి, మీ పుస్తకాలు రిలీజ్ చేయడానికి నా పని, వేరే పని అనేది చాలా కటువుగా మాట్లాడారు. నిజానికి ఆ మాటలు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. నేను ఊహించుకున్నది ఒకటి ఆయన గురించి, ఆయన అలా ప్రవర్తిస్తాడని నేను కల్లో కూడా అనుకోలే. ఆయన ఎలా అలా ప్రవర్తించాడో నాకు కూడా తెలియదు, అక్కడ పరిస్థితి ఏముంటుందో తెలియదు కదా. కానీ బాధపడుతూ 2 గంటలు తేరుకొని మెసేజ్ పెట్టా, ఎందుకు సార్ నా మీద దుర్వాస మహర్షిని చూపించారు మీరు, నేనేం పాపం చేశాను, ఆయన కూడా ఒక మహర్షే కదా, నాకు దర్శనం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పా. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు బాబు నువ్వు వివరా అంటే నా పరిస్థితి చెప్పా. ఇలా అండి ఓ పుస్తకం రాశాను, వేరే వాళ్ళు వేస్తున్నారు, మీ ముందు మాట కోసం అంటే, అలా నాకు ఏదో బాధపడకు, జరిగేదేదో జరిగింది, నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటాను, అలాంటి విషయాలకి నేను ఎంటర్ కానన్నా. సరే సార్ అని వదిలేసి. అంటే ముందు మాట కోసం మీరు సంప్రదించారు అయితే? అంతే. ఓకే సార్,
అంటే అభిరామ్ గారు సొంత ఊరైనటువంటి పర్వతాపురం గ్రామం కోసం గతంలో ఒక ఉద్యమమే చేశారు, ఒక యుద్ధమే చేశారంట. అసలు ఏంటి మీ గ్రామానికి ఉండే సమస్యలు ఏంటి, మీరు వాటి గురించి ఒక యుద్ధం చేయాల్సింది? అది యుద్ధము కాదు, ఉద్యమం కాదు, మా బాధ ఆవేదన అని చెప్తాను. అంటే మీరు బాధ అంటారు, కానీ సో దీంట్లో ఒక మీడియా ఒక్క నా బాధ కాదు, పర్వతాపురం ప్రజలందరి బాధ. పర్వతాపురం అనేది ఒకప్పుడు పల్లెటూరు, సమస్యలు ఉన్నాయంటే ఎవరైనా ఒప్పుకోవచ్చు. అది పట్టణంలో కలిసిపోయింది, అయినా పల్లెటూరుగానే మిగిలిపోయింది. ఆదో నుంచి వచ్చే ఒక డ్రైనేజీ వాటర్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇసివి రామజల వాటర్, ఇసివి కొండల వాటర్ అన్నీ అందులోనే వస్తాయి. అవి వచ్చి దారులు లోతట్టు అయిపోయాయి. ఆ మురికి నీళ్ళంతా రావడంతో లోతట్టులో బురద పెరిగిపోతుంది. ఆ వర్షానికి 6 నెలలు అందులో పోవాలంటే మోకాళ్ళలోతు బురదలో పొలాలకు వెళ్ళాలి. పొలాలకి ఒకటే కాకుండా ఇస్వీకి కానీ, ఈ ప్రస్తుతం ఉన్న టిట్కోళ్ళకి కానీ, మధురైకి కానీ, బసాపురం ఎల్ఎల్సి కాలువకి కానీ, ఈ మూడింటికి అది ఊరు రౌండ్ వెళ్తుంది కాబట్టి ఎటు పోయినా దాన్ని దాటిపోవాల్సింది. ఈ సమస్యలు శ్మశానాలు కూడా మన దరిద్రానికి ఆ లైన్లోనే ఉన్నాయి. ఎవరైనా చనిపోయినా ఆ శవాన్ని కూడా ఆ బురదలోనే మోసుకుపోవాలి. ఇది సమస్య అండి. దీన్ని ఎలాగైనా తీర్చండి అంటే గత 5-6 సంవత్సరాలుగా అరుస్తూనే ఉన్నా, పోరాడుతూనే ఉన్నా. కాలేదు. అప్పటి ప్రభుత్వాన్ని మార్చేసి కొత్త ప్రభుత్వం మార్పు అని కోరుకున్నాం. ఈ మార్పులో కూడా అదే కోరుకుంటున్నాం. అది అవ్వాలని కోరుకుందాం, చూద్దాం. ఓకే, అంటే నేటి ప్రపంచంలో లేటెస్ట్గా నేటి యువతకు, అంటే సాహిత్యం వైపు వచ్చే యువతకు ఏం చెప్తారు సార్ మీరు? సాహిత్యం వైపు యువత చాలా తక్కువగా వస్తుందని చెప్తాను. ఎందుకంటే సాహిత్యంలో డబ్బులు అనేది అంతగా ఏమీ రాదు. సాహిత్యంలో మనకంటూ కొత్త పదాలు, కొత్త ఒరవడి, కొత్త చైతన్యం, ఆకర్షణ ఉంటేనే రావడం కష్టమవుతుంది. అలా కాకుండా నేటి సమాజం ఎలా ఉందంటే పబ్లిసిటీ ఎక్కువైపోయింది, ప్రచారమే ఎక్కువైంది, పదజాలం భావుకత తక్కువ అయిపోయింది. ఇందులో వల్ల ఇంతకుముందు ఉన్న పెద్ద కవులు కూడా నేటి యువతను ఆహ్వానించడం లేదు. వాళ్ళే ఇంకా సాహిత్యాలు, పురస్కారాలు, ఫోటోలు అని కొట్టుకు వస్తున్నారు. కాబట్టి సాహిత్యం అటువైపు ఆసక్తి కూడా చూపించట్లేదు. కానీ అరుదుగా ఉన్నారు. ఎప్పటికైనా యువత వస్తుంది. కాలంలో ఉన్న ఒరవడి ఒకటే, పాత నీరు పోయి కొత్త నీరు రావాలని. ఖచ్చితంగా వస్తుంది, అది తప్పదు. సార్, సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఓ కవితను చెప్పగలరా? అమరజీవి మన్నించు, నీ ప్రాణం బూడిద పాలైంది, నీ త్యాగం గద్దల పాలైంది, నీ ఉద్దేశం ఉన్మాదుల పాలైంది, ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైంది, తెలుగు భాష అభిమానం తెగులు పట్టి తెలుగోడి నోటిలో అతమవుతున్నది. అమరజీవి మన్నించు, నీ త్యాగాన్ని మరిచి మదమెక్కి తెగులు పట్టిన తెలుగు జాతిని మన్నించు. ఓకే, అంటే అమరజీవి భావోద్వేగంగా కోపంగా కూడా ఉన్నట్టుంది మీ కవిత. దారుణంగా ఉంటుంది, కన్నీళ్ళు వస్తాయి. అంటే తప్పదు, ఇప్పుడున్న సొసైటీకి మనం ఏం చేయలేం. ఓకే, అంటే మీ సాహిత్య జీవితంలో అంటే తనికెళ్ళ భరణి గారికి మీకు అంటే ఎక్కువ చనువు ఉంటుంది. ఆయన స్ఫూర్తితోనే, ఆయన సహకారంతో కూడా మీరు మీ సాహిత్య జీవితాన్ని ముందుకెళ్తున్నారంటున్నారు. అసలు నిజమేనా? నా గుండెల్లో లింగం పుస్తకానికి మొత్తం ఆయనే చూసుకున్నారు. ఆర్థిక సాయం వద్దిరా సంస్థ వారు చేసిన ఆ పుస్తకాన్ని దగ్గరుండి నేను చెప్పాను సార్కి, నాకు ఎటువంటి అనుభవం లేదు సార్, నేను ఎప్పుడు పొలంలోనే ఉంటానంటే, నీ 2 కవితలు పెట్టు, చదివి నాకు నచ్చితే నేను సాయం చేస్తాను. అప్పుడు కాల్ చేశాను, చదివారు, చాలా బాగున్నాయి, నా వంతు సాయం చేస్తాను అన్నారు. అప్పటి నుంచే పరిచయం ఏర్పడింది. ఇప్పుడు కవితలు చదివినా చాలా బాగున్నాయి, నువ్వు శివుడు పైన రాసినవన్నీ పెట్టు అనేవారు. ఆయనే దగ్గరుండి పుస్తకం అచ్చు దగ్గర నుంచి ప్రింటింగ్ రిలీజ్ వరకు, రిలీజ్కు ఆయన పేరేంది బండి సంజయ్ గారిని పిలిపించారు. మహాశివరాత్రి నాడు వరంగల్లో 2020లో రిలీజ్ చేయడం జరిగింది. 500 పుస్తకాలు మనం కాపీ చేస్తే ఒక్కరోజే 400 పుస్తకాలు అయిపోయి, మిగిలిన పుస్తకాలు అమ్ముడైపోతాయి, మాకు ఉండాలని మేమే వాటిని పక్కన పెట్టేసి, అప్పటి నుంచి ఆయనతో పరిచయం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఆయన కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. నువ్వు కవితలు, పాటలు బాగా రాస్తున్నావు, ఇప్పుడున్న ప్రపంచంలో అలా కాకుండా వేమన పద్యాలు మాదిరిగా నీవేమైనా చిన్నగా రాస్తే ప్రజల బుర్రలోకి చాలా తొందరగా వెళ్తాయి, అవి శాశ్వతంగా నిలబడిపోతాయి అన్నారు. సరే అని సారు సూచన మేరకు నేను ఆలోచించా. సారు అసలు తెలుగు వారందరికీ తెలుసు, శభాష్రా శంకర్ అని ఆయన రాసిన పదాలు. నేను ఆ కోణంలో చూద్దామని బడా సదాశివన్ ఒక టైటిల్ తీసుకొని నేను రాయడం మొదలుపెట్టా. వేమన పద్యాల మాదిరిగా 4-5 లైన్లు అయిపోతాయి. ఆ విధంగా ఇప్పటికీ 450 పైగా రాశాను. వాటిని అమెరికాలోని ఒక పత్రిక వారు మధు బుడమగుంట గారిని ప్రతి నెల 10 రిలీజ్ చేస్తూనే ఉంటారు. అవి కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి కొన్ని కారణాల రీత్యా 3 నెలలు నేను రాయలేదు.
ఈ ఏఐ టెక్నాలజీ వచ్చాక వాటిని తీసుకొని నేనే రికార్డ్ చేసి షార్ట్స్ కింద యూట్యూబ్లో కూడా పెడుతున్నా, వైరల్ అవుతూనే ఉన్నాయి. అంటే మీ సాహిత్యం అమెరికాలో కూడా వెలుగుతుంది అయితే. ఉన్నారండి అమెరికా కానీ జపాన్. తెలుగు వాళ్ళు ఎక్కడుంటే ఆకర్షితులు అవుతున్నారు. చెప్తున్నా కదండి, నేను ఒక పల్లెటూరులో ఉంటాననే ఉద్దేశమే కానీ నాకు పరిచయాలు మాత్రం అది దేవుడి దయ్యో మరొకటి సాహిత్యం దయ్యో చెప్పలేను, కానీ ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు కూడా కొంతమంది నాకు తెలియదు. కాల్ చేస్తారు, పిలుస్తారు, మాట్లాడతారు, ఓకే సార్ అంటే. ఈ మధ్య మీరు ఆదోని జిల్లా కోసం పాటలు రాశారు, అవి తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఏంటి మీ జిల్లా అనే అంశం ఎంతవరకు సాకారం అవుతుంది? అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆదోని అనేది వెనకబడిన ప్రాతినిధ్యం చెందిన నియోజకవర్గం, అది అందరికీ తెలుసు. గతంలో చరిత్రలు చూసుకుంటే రాయల్ ఏరియాలు శ్రీకృష్ణదేవరాయలను గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రస్తుతానికి ఏమీ లేదు. అంతా కరువు కాటకాలు, రాజకీయాలు, దోపిళ్ళు, దౌర్జన్యాలు అన్నట్టు తయారైపోయింది. గత 30 సంవత్సరాలు మళ్ళా దారుణంగా ఉంది. ఎలాగైనా జిల్లా అవ్వాలని ప్రజలందరి కోరిక. అది అవ్వాలి, నా వంతు సహకారం ఇక్కడ పుట్టాను కాబట్టి నేను అందించాలనే ఉద్దేశంతో నేను ఆ పాటలు ఎవరు చెప్పకపోయినా నా వంతు నేను ఉండాలనే ఉద్దేశంతో నేను రాసి రికార్డ్ చేసి ప్రజల్లో పెట్టాను. అది ప్రజల్లో మనోభావం ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఆకాంక్షకు నేను అక్షరమైనందుకు సంతోషిస్తున్నాను. చివరికి ఏం చెప్తారు సార్ నేటి యువతను ఉద్దేశించి, నేటి సమాజాన్ని ఉద్దేశించి ఏం చెప్తారు సార్ ఒక కవిగా, యువ కవిగా? ఎప్పుడైనా కానీ సమాజంలో మార్పు అనేది రావాలంటే, సమాజం అభివృద్ధి చెందాలంటే యువత అనేది ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలి. అది ఏ విధంగా అయినా కావచ్చు. నువ్వు అక్షర రూపంలో ప్రశ్నిస్తావో, మైక్ ముందు మీడియా ముందు ప్రశ్నిస్తావో, పాటగానో లేకుంటే ఏదైనా డ్యూటీ చేసి ప్రశ్నిస్తావు, నీ ఇష్టం. ప్రశ్నించడం తన హక్కుగా ప్రతి యువత తెలుసుకున్నప్పుడు సహజంగానే సమాజంలో స్వార్థపరులైన నాయకులకు ఒక భయం ఏర్పడుతుంది, మా ఉనికి దెబ్బతింటుంది. ఆ విధంగా ప్రశ్నించే విధంగా యువత మారాలని కోరుకుంటున్నాను. దురదృష్టవశాత్తు ఏంటంటే యువత అటువైపు రాకుండా నాయకులే ఏవో ప్రలోభాలు పెట్టి వాళ్ళు ముంచేస్తున్నారు. అందులో ప్రతిసారి యువత బలవుతూనే ఉంది. ధన్యవాదాలు సార్, మీరు మా స్టూడియోకి వచ్చి సమయం కేటాయించినందుకు మరోసారి థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ముని గారికి, సుమన్ టీవీ గారికి ధన్యవాదాలు తెలుపుతాను. ఇది యువ కవి అయినటువంటి అభిరామ్ గారు మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలే తాను సాహిత్య జీవితం వైపు మలిచాయని చెప్తున్నారు. మనశ్శాంతి కోసం సాహిత్య జీవితం వైపు వస్తే సాహిత్యం ఈరోజు తనను ముందుకు తీసుకువెళ్తున్నాయని చెప్పేసి ఆయన మాటలోనే విన్నాం.